ఒక్క మాట నన్ను అడుగుంటే నేనేం కావాలన్న ఏర్పాటు చేసేవాణ్ణి కదా. వద్దు బాబు, మీరు మా గంగకి జీవితాన్నిచ్చారు, అది చాలు. ఎన్ని రోజులు గంగ మా భారాన్ని మోసింది. ఇప్పుడు ఆ బరువుని మీ నెత్తికెక్కిస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను బాబు? మా బతికేదో మేము బతుకుతాం, మీరు మా గంగను చూసుకుంటే చాలు. ఆహాహాహా, ఫ్యామిలీ ఫ్యామిలీ బోర్న్ ఆర్టిస్టులు అనుకుంటా. ఎంత బాగా నటిస్తున్నారు. ఇది నీ కూతురి అత్తవారిలని తెలిసి ఇక్కడికే పని మనిషిగా వచ్చావంటే నీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదనుకున్నావా? ఇలా యాక్ట్ చేసి గడవలేని పరిస్థితిలో ఉన్నాను అని మాకు తెలిసేలా చేసి మా దగ్గర డబ్బులు తీసుకుందామనే కదా ఈ నాటకం. లేదమ్మా, నేనసలు ఇక్కడికి రావాలనుకోలేదు, కానీ మా గంగను ఒకసారి చూసి వెళ్దామని వచ్చానమ్మా. మొన్న మా ఆయన చేసిన గొడవకి మీకు మొహం చూపించలేకనే ఇలా మొహం దాచుకుని వచ్చాను తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలనో ఏదో ఆశించి కాదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండమ్మా. అవునమ్మ గారు, మా అమ్మ చేసిన కష్టమే బ్రతకడం నేర్పింది, కానీ చేయి చాచడం అలవాటు చేయలేదు. నన్ను ఏమైనా అనండి, నేను భరిస్తాను. దయచేసి మా అమ్మని చులకనగా మాట్లాడకండి. మీరు చులకనైన పనులు చేసి నేను చులకనగా మాట్లాడుతున్నానంటున్నావా? మొహం దాచుకుని వేషాలు వేయడం మీ అమ్మాయికి అనుకున్నాను, మీకు బాగా తెలుసు అనమాట. ఇషికా, అది తన వల్ల నేను బాధపడాల్సి వచ్చిందని. నీ మాటలు బాధతో అన్నట్టుగా లేవు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలన్నట్టుగా ఉన్నాయి. బాంది, భార్య చేస్తున్న నాటకాలు కప్పిపుచ్చడానికి బాగానే ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు ఇషిక అన్నమాట నేను అంటున్నాను, నన్ను కూడా అలానే అంటావా? మీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకోకపోతే ఒక మాట చెప్పనా?